సర్కార్ ఆఫీస్లా ఏదైనా పనుండి పోతే ఎట్లుంటదో అందరికి ఎరుకున్న ముచ్చట్నే. అందరు కాదు గాని కొందరు బాగా చెప్తుంటారు, బేరాలు లేవు మా తాన, పలానా పనికి ఇంత పలానా పనికి అంత ముట్ట చెప్పాలని. చెప్పున పని కావాలనుకున్నోళ్ళు ఇస్తారు, చల్ నీకెందుకు ఇయ్యాలనుకున్నోళ్ళు ఏసీ బోర్లకు ఫోన్ కొడతారు. ఎన్ని మాటలు తిరిగినా ఆఫీసర్లు పట్టించుకోకుంటే సీదా ఎమ్మెల్యేనో మంత్రి తానుకో పోతారు. ఆగో అట్లనే ఓ అన్న సుతా పోయిండుల్లా. కానీ అట ఇంకా ఏం నడిచిందనేదే అస్సలు పాయింట్. చదువుల మంత్రికే లంచం ఇవ్వైన ఉత్తమ ఉపాధ్యాయుడి వార్తుల్లా ఇది. రాజస్థాన్ లా మంత్రి మదన్ సారు సోమవారం ప్రజా దర్బార్ పెట్టి పబ్లిక్ తా నుంచి దరఖాస్తులు తీసుకుంటుండట. ఇంటికాన్నే అందరితో పాటు వచ్చి ఓ కవర్ ఇచ్చి పక్కకున్నాడట ఈ అన్న. మంత్రి గారు అది తీసుకొని సెక్యూరిటీకి ఇచ్చిండు. అందులో ఏమున్నదని చూసే వరకు ఏమున్నది. उस टीम में मुझे शामिल करो इसलिए आया था। डिब्बा भी लाया था मिठाई का, एक लिफाफा भी था। हमने सोचा लिफाफे में किसी किसी डिजाइन होगी तो मैंने यही से रख के और मैं तो आ गया। पीछे से मेरा फोटोग्राफर आया साहब, इसमें मुझे कुछ पैसा लगता है। గదన్నట్టు ఈ స్కూల్ పాఠాల మీద సర్కార్ వేసిన కమిటీలా నన్ను సుత వెట్టుర్రి అని ఓ స్వీటు డబ్బా కవర్లా 5,000 రూపాయలు పెట్టిండట. ఇంత సెక్యూరిటీలు చూసి సారుకు చెప్తే ఎమ్మటే పోలీసులకు పట్టించిండు. అంతేకాదు, నేను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ లా పనిచేసిన, జరగ్గా కమిటీలా నేను ఉండేటట్టు చూడురని రాసుకొచ్చిండట ఉత్తరంలా. కమలం సర్కార్ కాబట్టి అట్లా రాస్తే చెప్పున పని అవుతుందని ఆపోచన కావచ్చు. చదువు చెప్పే సార్ అయ్యుండి గిట్లా లంచం ఇస్తే ఎట్లా సారు? అయినా దానికి ఓ పద్ధతి ఉంటది. గిట్లా 10 మందిలు ఇస్తారా? ఏదన్నా ఉంటే సాటుకు మాట్లాడుకోవాలి గాని మేరీ 5,000 గా పైకం తోటి మంత్రి గారికి ఏమొస్తది చెప్పు? గిసంటోళ్ళు ఎన్నడ అప్డేట్ అవుతారో ఏమో పో.